అందరికీ నమస్కారం. నేను శ్రీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. శుక్రవారం కదా, శుక్రవారం అంటే ఏదో కొంచెం చిన్నగా స్పెషల్గా ఉండే పూజ వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు చేసుకునేది నేను, కానీ అది ఏంటో నేను చేసుకుని మీకు షేర్ చేయాలనిపిస్తుంది. మీకు కూడా ఎంతో ఇష్టం నేను పెట్టే ముగ్గు కానీ పూజ కానీ. మీరు కూడా అలా చేసుకోవడానికి ఇన్స్పైర్ అవుతారని చెప్పి కొంతమంది మాటలు చెప్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సో శుక్రవారం పూజతో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే నాకు శుక్రవారం చూపించాలనిపిస్తుంది. అదే ఆనందం అనమాట. అందులోనూ కొంచెం మనకి నల్ల పూసలు కొత్తవి నేను మేక్ చేసుకుంటున్నవి, అవి జ్యువెలరీ అవి షేర్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఎప్పుడో నేను తెలంగాణ నేషనల్ హ్యాండ్లూమ్ షాప్లో నేను ఒక శారీ అవి తీసుకున్నానని చెప్పాను కదా, అవి షేర్ చేయడమే మర్చిపోయాను. సో అవి కూడా షేర్ చేద్దాము. నల్ల పూసలు నేను ఇంతకుముందు ఈ శారీతో కట్టుకున్నప్పుడు ఒక షార్ట్ చేశాను అనమాట. చాలామంది క్వైరీస్ అని ఎక్కడ తీసుకున్నారు నల్ల పూసలు, ఎక్కడ మీరు ఎలా మేక్ చేసుకున్నారక్క ఒక వీడియో చేయండి అని అడిగారు. సో మళ్ళీ మేక్ చేసుకుంటున్నాను అనమాట నల్ల పూసలు, అలాగే ఇంకా కొంత జ్యువెలరీను. అవన్నీ కలిసి ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దామని. మన చేతిలో మనం చేసుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది. అందులో నల్ల పూసలు నాకు చాలా ఇష్టం. ఎన్ని నల్ల పూసలు ఉన్నా కూడా అవి అంటే నాకు ఏంటో స్పెషల్, మరి ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం. సో అవి మెటీరియల్ ఎక్కడ తెప్పించుకున్నాను, ఎలా మేక్ చేస్తున్నాను, కొత్త వస్తువులు ఏంటి అన్నీ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇచ్చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అని కూడా చేయొచ్చు. ఇదే కాటన్ శారీ మీద నేను నల్లపూసలు చేసిన షార్ట్ మళ్ళీ షేర్ చేస్తాను, పక్కన చూద్దరు. కానీ అది పెట్టుకున్నప్పుడు నాకు చాలా అంటే ఏదో మంచిగా అనిపించింది నాకు. సో అందుకని ఈరోజు అనుకోకుండా ఈ చీర కట్టుకున్నప్పుడు మళ్ళీ అదే నల్లపూసలు ఇంకొక చోట తెప్పించుకున్నాను అనమాట. అవిని మేక్ చేయడమే చూద్దరు. కానీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరి అన్నట్టు ఇంకొక విషయం, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సొరాస్కి బాల్స్ తోటి ఇయర్ రింగ్స్. ఇవి మన రీసెంట్గా ఒక షాప్లో తీసుకున్నామంటే చాలా బాగున్నాయి. దగ్గర చూపిస్తాను మీకు. నాకు సొరస్కి బాల్స్ ఆల్రెడీ మేక్ చేసుకున్న స్టెప్ చేయలేదు కదా, దానికైతే బాగా సూట్ అవుతాయి అనిపించింది. చాలా సింపుల్గా ఉన్నాయి, మనకి దేనికైనా మంచిగా మ్యాచ్ అవుతాయి అని అనిపించింది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ బాగున్నాయా. ఇవి 500 ఎంతో, అంటే సొరస్కి బాల్స్ వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. 3 లేయర్స్ కింద వచ్చింది. నేను ఇలాంటిది మేక్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైము, చూద్దాం. సో మామూలుగా ముగ్గులు అంటే మనం రోజు పెట్టుకుంటాం, శుక్రవారం ప్రత్యేకించి పెట్టుకుంటాం. ఇప్పుడు జనవరి అంటే ఫస్ట్ వచ్చేస్తుంది కదా, 31st అయితే నైట్కి రంగురంగుల ముగ్గులు పెడతాం, పెద్ద పెద్ద ముగ్గులు పెడతాం, హ్యాపీ న్యూ ఇయర్ రాస్తాము. చాలామంది అంటే నెలపట్టు పట్టినప్పటి నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు, అసలు చిన్నప్పుడైతే 30 చుక్కలు 40 చుక్కలు, నాకు తెలిసి 40 చుక్కల వరకు పెట్టినట్టున్నానేమో నేను. అంటే 50 చుక్కలు అప్పటికి ఇంకా మరి ఉండదేమో, నాకు తెలిసి అయితే లేకపోయి ఉండొచ్చు. హంసల ముగ్గు ఏదో 30 చుక్కలు 40 చుక్కలు ఉండేదన్నమాట. ఆ చుక్కలు పెట్టడానికే 1-2 గంటలు పట్టినట్టు ఉండేది. తప్పు రాకుండా జాగ్రత్తగా పెట్టి ఆ పైన కలుపుతూ మధ్యలో కుప్పిగంతులు వేస్తూ ముగ్గులోకి దూరి తొక్కేసుకుని చుక్కలు. అబ్బబ్బా, అసలు నాకు సంక్రాంతి వచ్చినప్పుడల్లా అవే మెమోరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ముగ్గులు అనేసరికి చాలు. చిన్నప్పుడు అసలు ఎంత ముగ్గులు పెట్టేదాన్ని, ఇప్పుడు ఏం పెట్టలేకపోతున్నాను. ఈ ఉన్న కొంచెం ప్లేస్లోనే ఏదో అదే షీట్ అంటించుకుని ఏదో ముగ్గులు పెట్టుకుంటున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ర్యాంప్ అంతా తీసేసి ఒక మంచిగా ఏదన్నా ముగ్గు పెట్టుకునే ప్లేస్ లాగా తయారు చేస్తే రోజు ఇక్కడ పడి దొలిదొలి ముగ్గులు పెడుతూ ఉంటానేమో, ఇక్కడే కూర్చుని అని అనిపిస్తుంది అనమాట. నాకు కూడాను అడుగుతూ ఉంటాను మా వాడిని, అండి ఇదంతా టైల్స్ మార్చేయరా అని అడుగుతూ ఉంటాను. సరేలే ఏదో అంటారు చూసారా, బాగానే చెప్పావు అన్నట్టుగాను. చాలు ఈ ఏరియా పెట్టుకోచాలు, మళ్ళీ నడుము నొప్పి అది ఇది అంటావు. అప్పట్లో ఇప్పుడు నువ్వేమీ లేవు, ఎంత ఓపికంటే అంతే పెట్టుకో, అయిపోయా రోజులన్నీ అంటారు. నిజంగానే అయిపోయిన రోజులు మళ్ళీ రావు. బట్ అవన్నీ మనకు మెమోరీస్ అనమాట. చిన్నప్పుడు పేడ నీళ్ళు మంచిగా ఆవుపడి తెచ్చుకొని కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టుకోవడం, అవన్నీ అంతే. ఖచ్చితంగా గొబ్బెలు పెట్టేదన్నమాట. ఆవు పేడ కోసం ఎక్కడెక్కడికో వెనకాల వెళ్ళి పరిగెత్తి, ఆవుల వెనకాల పరిగెత్తినట్టు వెళ్ళి ఆవు పేడ తెచ్చుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని, అసలు ఈ మాసం అంతా ఎంత సందడిగా మా అమ్మాయితోటి ప్రతి సంవత్సరం గొబ్బిడి పెట్టించేదాన్ని. అది కూడా ఒక పెద్ద ఫంక్షన్లో అనమాట. చుట్టాలందరినీ భోజనానికి పిలిచి సాయంత్రం గొబ్బిడి పేరంటం పెట్టించి భోజనాలు, అది ఇంచుమించుగా చేయవలసిన సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా చేశాను మా శ్రావణికి. అవన్నీ ఏంటంటే ఒక ముచ్చట్లు, మన ట్రెడిషనల్ని మనం ఫాలో అవ్వడం, మనవన్నీ గుర్తు తెచ్చుకోవడం, మర్చిపోకుండా ఉండడం, అవన్నీను. రేపొద్దున మళ్ళీ నాకు మనవరాలు పుట్టితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ చేత కూడా గొబ్బిళ్ళు ఎక్కడున్నా పెట్టిస్తానని అనిపిస్తున్నట్టు. ఎందుకంటే ఇంక మన పిల్లల జనరేషన్ అయిపోయింది, నా జనరేషన్ అయిపోయింది, నా పిల్లలదే అయిపోయింది, నెక్స్ట్ మనవాళ్ళదే కదా. అంటే ఎక్కడికో ఫ్యూచర్ కూడా ఆలోచించేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే అందం,
సంక్రాంతి అంటేనే అందం. ఆ గొబ్బెమ్మలు పెట్టుకోవడం కానీ, అందరింటికి వెళ్ళడం కానీ, ఈ ముగ్గులు పెట్టుకోవడం, నాకు అవన్నీ ఏంటో మరి ఊరి వాతావరణం వల్ల అక్కడ పెరిగిన వల్ల అవే ఎక్కువ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవేను. మేబీ సిటీలో ఉన్న వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, నచ్చి ఉండకపోవచ్చు. బట్ మనం మన ట్రెడిషన్స్ని మనం వాటిని ఫాలో అవ్వాలి కాబట్టి నాకైతే అవే హ్యాపీగా అనిపిస్తాయి అనమాట. ఎంతో ఆ పట్టు ప్రింట్లు వేసుకుని బుజ్జిగా అలా చేసుకుంటే అదొక సంతోషం. ఇవన్నీ ఊళ్ళల్లో అయితే మళ్ళీ మనం చూడొచ్చు. మా అత్తయ్య గారు వాళ్ళు ఊళ్ళు వెళ్తే మాత్రం అక్కడ చాలా బాగా జరుగుతాయి ప్రబల తీర్థాలు. అక్కడ నిజంగా ఎంత బాగా జరుగుతాయో. అక్కడ పండగే వేరు, ఇక్కడ ఏం ఉండదు. సిటీలో పండగ వండుకోవడం, తినడం, టీవీలో ఏదైనా ఉంటే చూడడం. అక్కడైతే రోడ్డు మీదే ఉన్నట్టుండే వాళ్ళం. కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇంకా రోడ్డు మీదే ఉండాలి అంతే. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి కొత్త బట్టలు చూపించుకోవడానికి వెళ్ళడం, అవి ఇవి ఆ రోజులే వేరనిపిస్తుంది. అత్తయ్య గారి పిండి వంటలు ఉంటే చక్కగా తినడం, తీర్థానికి వెళ్తూ ఉన్నాం. తీర్థం అక్కడ ఏంటో 10 రూపాయలు 20 రూపాయలు బోరలు కొనుక్కుని, ఆ బెలూన్లు కొనుక్కుని ఎప్పుడెప్పుడు తీర్థానికి వెళ్దామా. నేను అనపర్తిలో ఉన్నప్పుడు కూడా మౌళ్ళం తీర్థం అని చెప్పి సంక్రాంతికి జరుగుతుంది అనమాట. అప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళడం, ఏ ఆంటీ పిలిస్తే వాళ్ళతో ఆ రోజు వెళ్ళిపోవడమే అనమాట. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏం ఉండకపోయినా ఏదో వెళ్ళి చూడాలంతే. అదొక సంతోషంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఆ తీర్థాలు అన్న మాటే మర్చిపోయినట్టుంది ఇన్ని నెలల్లోనూ. అటు సైడ్ వెళ్తేనే ఏదైనా ఉంటాయి, ఇక్కడ ఏం ఉండవు. చూడాలి అది. మొత్తానికి శుక్రవారం మంచిగా పూజ చేసుకోవాలి. మిగతా రోజులన్నీ మావారు చేసిన శుక్రవారం మాత్రం నేను అడుగుతాను అనమాట. నేను చేసుకోవాలి పూజ, ఈరోజు నాది అని చెప్పని. మంచిగా గులాబీలు అప్పుడు నాటాను కదా, నేను తెచ్చుకున్నాను మొక్కలు అని చెప్పని. అవన్నీ ఒకటి రెండు పూలు పూస్తున్నాయి. మంచిగా అవి బతికాయి అనమాట. సమ్మర్ అంటే ఆలోచించాలి తప్ప మనకి ఇప్పుడు చలికాలమే కాబట్టి కొన్ని మొక్కలు మంచిగానే బతుకుతాయి. సరిపడా నీళ్లు, ఎండ తగలడం కానీ, అప్పుడప్పుడు ఏదైనా కంపోస్ట్ చేయడం. గులాబీ మొక్క బాగా ఎదగాలంటే ఉల్లిపాయ ముక్కలు అవి ఎక్కువ తొక్కలు వేస్తే కనుక బాగా ఎదుగుతుంది. సో పూజకంతా రెడీ అయ్యాను. చెప్పానుగా జ్యువెలరీ ఒకటి తయారు చేసుకుంటున్నాను అని చెప్పని, దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను. కొత్తవి కొనుక్కున్నానుగా శారీ బెడ్షీట్, అవి కూడా అనమాట. పూలన్నీ తగ్గాయి. బట్ శుక్రవారం సరికి ఏంటో బాగానే వస్తాయి పూలు అనిపిస్తుంది. అమ్మయ్య చక్కగా, లేకపోతే కొనుక్కునేనా పెడదామా, అలంకరణకి మంచిగా ఉండాలి పూజకి అని అనిపిస్తుంది నాకు. ఫోటోలన్నింటికి మంచిగా పూజకి అలంకరణ అది చేసుకుని మామూలుగా శుక్రవారం పంచదీపారాధన పెట్టుకుంటాను కదా ఎప్పుడు, నేను అలాగే పెట్టుకుంటూ ఉంటాను. అది మాత్రం మానవుడు కామాక్షి దీపం పంచదీపారాధన ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పెట్టుకోవాల్సిందే. ఏదో ఒక చిన్న ముగ్గైనా వేసుకుని, ముందు ముగ్గు ఏదైనా ఉంటే అదేనా దాచి శుక్రవారాన్ని కట్టి పెడతాను తప్ప, ఒకవేళ అదే రోజు పెట్టకపోయినా కూడా ముందుగా ఏదైనా పెట్టుకుని, నాకు టైం ఉన్నట్టు పెట్టుకుని ముగ్గైనా ఉంచుకోవడం. దీపారాధన మాత్రం ఆ రోజు ఖచ్చితంగా చేసుకుని మంచిగా కామాక్షి దీపం, ధనధాన్య కలశం కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అక్క మీరు పెట్టుకుంటారని చెప్పి నేను ప్రతి వారం పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి వీడియో మీకు షేర్ చేయడం అవ్వదంతే. అంటే డబ్బులు ప్రతిసారి మీకు చూపించాలి అన్నది క్లిప్ మిస్ అవుతుంది. బట్ 1000 రూపాయలు, 1500, 500, 2000 నాకు ఎంత తోస్తే అంత మాత్రం ఖచ్చితంగా మార్చుకుంటాను. ఇవే మనకి శ్రావణ మాసానికి ఏదో మనకు దాచుకున్న డబ్బులు. హస్బెండ్ కూడా ఏంటంటే మనకి నో చెప్పకుండా ఇచ్చే ఏర్పాట్లో మనం వాళ్ళని పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా ఏమనరు. అంటే మన బడ్జెట్ చెప్పాను కదా, 100 రూపాయల నుంచైనా పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మనం 1 గ్రాము కొనుక్కోవాలి ఖచ్చితంగా శ్రావణ శుక్రవారానికి. ఇప్పుడైతే పెరిగిపోతుంది. ఒకప్పుడు ఎంత ఇంకా తక్కువ ఉండేది కాబట్టి వచ్చేసేది 2-3 గ్రాములైనా వచ్చేది. కానీ ఇప్పుడు అట్లీస్ట్ మనం గ్రామైనా టార్గెట్ పెట్టుకున్నామంటే మనం దాచుకున్న డబ్బులే మనం కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనలేరని బాధపడడం ఇవన్నీ కన్నా ప్రతి శుక్రవారం చక్కగా పెట్టుకుని మంచిగా 1 గ్రాము కొనుక్కుంటే, కాసో ఏదైనా కొనుక్కుంటే ఒక 5 ఏళ్ళ తర్వాత ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు అనుకోండి. ఏదో అంటే ఎవరి దాన్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు దాచుకోవడం అంతే. ఇది మనం చేసేది మంచిగా, లేకపోతే వెండి వస్తువులు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకేదో దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మనం ఇంట్లో దానికైనా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాల్సి వస్తే కట్టచ్చు. ఇదేమి మనం దీన్నే కొనుక్కోవాలని ఏం లేదు. మన అవసరానికి ఏదో రకంగా ఉపయోగించుకునేలాగా పెట్టుకోవడం అంతే కాన్సెప్ట్ మంచిగా అని. పంచదీపారాధన చేసేసరికి ఆవునేతో ఏంటో ఒక పూజ గదికి మంచి కళొచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంటో వెలుగు, ఆ కామాక్షి అమ్మవారి దీపంలో ఆ వెలుగు వచ్చినట్టుగాను అలా 2 పూలు పెట్టేసరికి నాకే ఏంటో కొత్త పండగలాగా అనిపిస్తుంది. పూజ గదిని కొంచెం ఏదో మార్చుదాం మళ్ళీ అని అనిపిస్తుంది. కానీ అంటే షీట్ అది మళ్ళీ కొంచెం చాలా 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది. అంతా మరకలు పడ్డట్టున్నాయి. సంక్రాంతి లోపల మళ్ళీ పూజ గదిని కొంచెం చిన్నగా మార్పు చేసుకోవాలి అని అనిపిస్తుంది. చూడాలి, కొంచెం ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఎప్పుడో మార్చాలన్నమాట. కొంచెం వేరే ఆలోచన ఉందన్నమాట. దాని తగ్గట్టుగా చేద్దామని చెప్పని పూజ అయితే చాలా బాగా జరిగింది. ఒక చిన్న పాట ఇప్పుడు. అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళహారతి, అంబరాజరాజేశ్వరి
జగదీశ్వరి జగన్మోహిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదాయిని మాతా జనని స్థిర సుఖదాయిని మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి శ్రీభువనేశ్వరి మాతా జనని శ్రీభువనేశ్వరి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని. చెప్పాను అప్పుడు నేషనల్ ఎగ్జిబిషన్ అదే హ్యాండ్లూమ్ షాప్లోను ఇక్కత్ బెడ్షీట్ ఒకటి ఇక్కత్ శారీ ఒకటి తీసుకున్నాను చెప్పానుగా. యాక్చువల్గా నేను వీడియో పెట్టుకోవడం కారణం ఏంటంటే నిన్నే వీడియో రెడీ చేసుకున్నాను, కానీ శారీ ఏమో స్టిచ్చింగ్కి ఇచ్చానమాట. అయ్యో తర్వాత అనుకున్నాను చెప్పేసానే శారీ లేదు అని అనుకుని, సరే బెడ్షీట్ ఏమో మొన్నే వేసాను అనమాట, వేద్దాము అని అనిపించింది. బాగుంది కానీ కొంచెం పల్చగా ఉంది, మరి మేబీ వాష్ చేశాక ఏమైనా థిక్ అవుతుందేమో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది నాకంటే. మంచిగా లెంగ్త్ అంతా బాగుంది. శారీ ఏమో ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. తిట్టుకోకండి, శిరీష్కి బ్లాక్ ఉంటే ఇంకేం కనబడుతున్నట్టుగాను. స్టిచ్చింగ్ చేయించాక నేను బ్లౌజ్ అది కొంచెం డిజైనర్గా చేయించుకున్నాను. అవన్నీ మళ్ళీ మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. ఈ రెండు కొనుక్కున్నాను. శారీ వచ్చి 3000 చేంజ్ పడింది, బెడ్షీట్ వచ్చి 1200 ఎంతో పడింది. బాగున్నాయి. ఇందాక చెప్పానుగా ఇయర్ రింగ్స్ స్వరస్కి అని చెప్పి దగ్గర నుంచి ఇంకొకసారి చూపించాను. 500కి ఎంతో బాగున్నాయి. కొత్త నల్ల పూసలు అని చెప్పాను కదా. యాక్చువల్గా మొన్న నేను కేహెచ్పి ఫ్యాషన్ మా బీట్స్ అండ్ షాప్ అని ఒక ఆమె దగ్గర నేను మెటీరియల్ అంతా తెప్పించుకున్నాను అని చెప్పాను కదా మీకు. స్వరోస్కి పర్ల్స్ కట్టింగ్ సంథింగ్ అంతా అని చెప్పని ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను. చాలా ఎంక్వైరీస్ వచ్చి అక్క ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పని. ఈ నల్లపూసలు వేసుకున్నప్పుడు చాలామంది అక్క ఎక్కడ తీసుకున్నారు అనుకున్నాను. ముందు ఏంటంటే తీసుకున్నవి మళ్ళీ లింక్స్ ఏవో పోయాయని ఇస్తే ఆమె మిస్ప్లేస్ చేసేసాను అని చెప్పింది అనమాట. షాప్లో ఒక ఇచ్చానమాట, పోయాయని ఏదో చెప్పింది. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తామని చెప్పని ఇది 10 దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి 10 వచ్చి 250 రూపీస్ అనమాట. నేను 500 రూపీస్కి 2 సెట్స్ గ్రీను, నా దగ్గర వైట్ ఉన్నాయి యాక్చువల్గాను, బట్ వైట్ కొంచెం ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి వాడడం వల్ల షైన్ పోయింది. నా దగ్గర ఉన్న చిన్న నల్లపూసలకి వైట్లోంచి తీసేసి సేమ్ మళ్ళీ రూబీస్ ఎమరాల్డ్స్ గ్రీన్ పింక్ అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. నేను తన దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను బాగున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రెండోసారి తీసుకుంటాను. వేసుకుంటే కూడా ఎంత బుజ్జిగా బాగున్నాయంటే నా ఫేవరెట్ అని చెప్పచ్చు. మీకు పక్కన షార్ట్ నేను షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ది, ఒకసారి మళ్ళీ మీరు చూడండి. కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు. డిస్క్రిప్షన్ తన నెంబర్ ఇస్తాను, ఒకసారి కావాలంటే మీకు ఏదైనా కలర్స్ కావాలంటే కూడా తెప్పించుకోవచ్చు. సో ఇది శుక్రవారం వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటని నాకు అన్నీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మండే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.